ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలి. ఇది వర్క్షీట్ అంటే ఏంటంటే మీరు ఏదైతే డాటా అనేది ఎంటర్ చేస్తారో ఆ ఎంటర్ చేసిన డాటా అనేది ఈ వర్క్షీట్లోనే డిస్ప్లే అవుతుంది. టోటల్గా మనం వాడే ఏంటంటే ఈ వర్క్షీట్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఈ ఇప్పుడు ఈ బాక్సెస్ ఉన్నాయి. ఈ బాక్సెస్ని ఏమంటారు? సెల్ అంటారు. ఈ సెల్ ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ సెల్ అనేది ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ సెల్లో మనం డాటా అనేది ఎంటర్ చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దీన్ని సెల్ అంటారు. అర్థమవుతుందా? మనం డాటా అనేది ఎలా ఎంటర్ చేయాలంటే ఇక్కడ రాస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఇది రా ఈ రాలో మనం డాటా అనేది ఎంటర్ చేయొచ్చు. ఈ కాలమ్స్లో ఈ రా అండ్ కాలం బేస్ చేసుకొని మనం డాటా అనేది ఎంటర్ చేస్తాం. ఓకేనా? అలాగే దీంట్లో డాటా అనేది ఎలా ఎంటర్ చేయాలి అంటే జస్ట్ మీరు ఈ సెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు టైప్ చేయాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే టైప్ చేయొచ్చు ఈజీగా. జస్ట్ నేను ఇక్కడ అరవింద్ అని టైప్ చేశాను. ఇది డాటా అనేది ఎంటర్ అయింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సెల్. ఓకేనా? నెక్స్ట్ సెల్లో నేను ఇంకో టైప్ చేశాను. చూసారా? ఇలా డాటా అనేది ఎంటర్ అవుతుంది.